రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని కంది గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర మహోత్సవంలో భాగంగా రెండవ రోజు గరుడోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గరుడోత్సవ ఊరేగింపు మహోత్సవం కొత్త కంది మరియు పాత కందిపుర విధుల మీదుగా ఆటపాటలతో ఈ ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్, దీపక్ దేశ్ముఖ్, పూజారి పాండురంగరావ్, మధుసూదన్ రావ్, విజయ్ కుమార్, సురేష్, నవీన్ పంతులు, జంగయ్యతో పాటు గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నమస్కారం. ఇప్పుడు 3 రోజుల నుంచి నాకు వింటున్నారు కాబట్టి మీ అందరికి పరిచయం అయ్యి ఉంటుంది. నేను సునీల్ దేశ్ముఖ్‌ని. కంది గ్రామ పాండురంగ స్వామి, రుక్మిణి పాండురంగ స్వామి గుడిలో కార్తీకోత్సవాలు జరుగుతున్నాయి. ఇది మీకు తెలిసిందే. ఈరోజు గరుడోత్సవం ఉంటుంది. నా బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కనపడుతుండొచ్చు. ఈ గరుడోత్సవము ఊరేగింపు కొత్త కంది, పాత కంది అంతటా తిరిగేసి సాయంత్రం దాదాపు 5:30, 6కి వస్తుంది. మంటపం ఉంది కదా గుడి ముంగట, ఆ మంటపం మీద గోపాల కాలువ అవుతుంది. ఊరంతా అందులో పాల్గొంటారు. తర్వాత ఈ రోజుతో ఆ సేవ కంప్లీట్ అవుతుంది. మీకు అందరికీ తెలిసినట్టు రేపు రథోత్సవము రాత్రి 11 గంటలకు మొదలై దాని తర్వాత లంకాదహనం కూడా ఉంటుంది. నమస్కారం. కంది గ్రామంలో గరుడోత్సవము జరుగుతున్నది. ఈ కార్యక్రమము మన కంది గ్రామం లోపల దేవుని కంది మొత్తము మరియు పాత కంది దేవుని కంది లోపల తిరుగుతుంది. అయితే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుచున్నాం. నమస్కారం అండి. ఈరోజు మాది ఉత్సవంలో 2వ రోజు జరుగుతున్నాము. ఈరోజు గరుడ సేవ జరుపుతున్నాము. దీని విశిష్టత ఏంటంటే, మీ అందరికీ తెలిసిన గజేంద్ర మోక్షం స్టోరీ తెలుసు కదా, మీకు తెలుసా తెలీదా? చెప్పమంటారా అండి? చెప్పాలా? ఓకే. అయితే గజేంద్ర మోక్షం ఏంటంటే, మన అందరికీ జీవితం ఈజీ కాదు. రాళ్ల కుంపలు, దెబ్బలతో అందరం స్ట్రాంగ్ అవ్వాల్సిందే, అవునా కాదా? అయితే అలాగే పాపం గజేంద్రుడు కూడా ఒకరోజు ఏమవుతుంది, నీళ్లు తాగుతూ ఉంటాడు. పాపం నీళ్లు తాగుతూ ఉంటే ఆయనకు తెలియదు కదా, పాపం దాహంతో తాగుతుంటే ఒక ముసలి వస్తుంది. ముసలి వచ్చి కాలు పట్టుకుంటే, అయ్యా నారాయణ, నేను ఏం చేయాలి, నేనేమో సిన్సియర్గా ఉండి ఇంత నా పని నేను చేసుకుంటుంటే కూడా ఇలా వచ్చింది, నా చావు వరకు వచ్చింది, నన్ను ప్రొటెక్ట్ చేయి విష్ణుమూర్తిని కోరుకుంటాడు. మనందరికీ తల్లి తండ్రి ఆయనే కాబట్టి విష్ణుమూర్తికి వినిపించని ఆయన ప్రతి చోట ఉన్నాడు. లేదనుకుంటే అది మన మూర్ఖత్వం. సో ఆయన పిలవగానే విష్ణుమూర్తి ఏం చేస్తాడు, గరుడు మీద ఎక్కి స్పీడ్గా వచ్చి గజేంద్రుడిని కాపాడతాడు. అయితే ఇది గజేంద్ర మోక్షం షార్ట్ స్టోరీ. అంటే గరుడ వాహనం ఆయనది. అంటే ఎందుకు గరుడ వాహనం అయిందంటే, గరుడు ఒకసారి ఆయనను లాస్ట్ జన్మలో ప్రొటెక్ట్ చేస్తాడు. అది కూడా ఒక కథ ఉంది. మన పురాణాలు ఏం పిచ్చిలేసి చెప్పలేదండి. శాస్త్రం పురాణాలు కథల వెనకాల మీనింగ్ తెలుసుకొని ఆ బుద్ధిగా బతకాలని చెప్పాయి. సో అట్లా గరుడు, అందుకని ఆయన మనం కూడా అంతే భక్తితో, అంతే నిజాయితీతో, అంతే ధర్మంతో అడిగితే ఆయన తప్పకుండా వస్తాడు అనేది ఒక సంకేతం. అందుకని గరుడోత్సవం ఒకరోజు చేస్తామండి. సో ఇది గరుడోత్సవ విశిష్టత. థ్యాంక్ యూ.